ముందుగా హెడ్లైన్స్. కుట్టు మిషన్లకు సంబంధించి జగన్ చేసిన ఫేక్ ప్రచారంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన మంత్రి లోకేష్. ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకోమని జగన్ కి సూచించిన లోకేష్. అంతా తన సొంత నిధులతోనే చేసినట్లు మంత్రి స్పష్టీకరణ. కృష్ణానది జలాలను నదిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి సామినేని ఉదయభాను వెల్లడి. కృష్ణానదిని కాలుష్యం, ఆక్రమణల నుంచి కాపాడేందుకు చేపట్టిన కృష్ణా జలయాత్రని తమ పూర్తి మద్దతు ఉంటుందని వ్యాఖ్య. వర్షాలు పడినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తంగా అవుతున్నాయని, వర్షం కురిసిన అరగంటకి నీళ్లన్నీ వెళ్లిపోయేలాగా చేయడానికి ఒక ప్రణాళికని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. ఆ ప్రణాళికతో విజయవాడలో నీటి చుక్క లేకుండా చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని స్పష్టీకరణ. కుట్టు మిషన్లకు సంబంధించి జగన్ చేసిన ఫేక్ ప్రచారంపై మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అంతా తన సొంత నిధులతోనే చేసినట్లు మంత్రి తెలిపారు. కృష్ణానది జలాలను నదిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. కృష్ణానదిని కాలుష్యం, ఆక్రమణల నుండి కాపాడేందుకు చేపట్టిన కృష్ణా జలయాత్రకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కృష్ణా జలయాత్ర కార్యక్రమాన్ని రెండో రోజు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, పర్యావరణ ప్రేమికులు, పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ గారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు కృష్ణానదిని రక్షించాలి, కృష్ణానది పరివాహ ప్రాంతాన్ని రక్షించాలి, కృష్ణానదిలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు కలవకూడదు, అలానే కృష్ణానదిలో కలిసే రసాయనాలు, పరిశ్రమల్లో వచ్చే రసాయనాలు కలవకూడదు. ఈ విధంగా కృష్ణానది పుట్టింది మహారాష్ట్రలో మహాబలేశ్వరం. అక్కడ నుండి మహారాష్ట్ర నుండి కర్ణాటకకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల్లో 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది కృష్ణానది. అటువంటి కృష్ణానదిని నీటిని కాపాడుకోవాలి, నీటిని శుభ్రంగా ఉంచాలి. మనం త్రాగే నీరు, మన ఆరోగ్యాలు బాగుండాలి. పూర్వం ఒక బిందెతోటి నీళ్లు పుచ్చుకుంటే కృష్ణానదిలో ఎటువంటి అనారోగ్యం ఉండేది కాదు. ఇవాళ కృష్ణానదిలో ఏదైనా బిందెతోటి నీళ్లు తీసుకుంటే అన్ని కూడా వ్యర్థ పదార్థాలే, కలుషితం. అటువంటి నీటిని మనం రక్షించాలని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్యమాన్ని చేపట్టారు. మన నీటిని రక్షించుకోవాలి, మరి భావి తరాల వారు ఆరోగ్యంగా ఉండాలంటే మరి 1400 కిలోమీటర్లు నీటిని శుభ్రంగా ఉంచాలంటే ఒక ఉద్యమం తీసుకురావాలి. కాబట్టి ఇవాళ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుండి మరి బొలిశెట్టి సత్యనారాయణ గారి ఉద్యమంలో ముఖ్య నాయకులుగా పాల్గొని నిన్న ఎక్కడైతే కృష్ణానది అంశల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుందో ఆ కలిసే చోట నుండి చివరి ప్రాంతమైన మరి నిన్న మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ విజయవాడలో మన జనసేన ముఖ్య నాయకులు, పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా మరి సత్యనారాయణ గారు చేసే కార్యక్రమానికి మేము సైతం అని చెప్పి ఈరోజు మనం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తప్పకుండా కృష్ణా జలాలు పూర్తిగా ప్రవహించే విధంగా మనమందరం కూడా, ఇది మన బాధ్యత, మన భావితరాల బాధ్యత. మనందరం కూడా హాస్పిటల్కి వెళ్లకుండా, అనారోగ్యాలు పాలు కాకుండా ఉండాలంటే మన నీటిని మనం రక్షించుకోవాలి. అన్నీ మనం ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒక పౌరులుగా మన ధర్మాన్ని మనం పాటించాలి. కాబట్టి తప్పకుండా మరి వాళ్ళ విజయవాడ అంటే కృష్ణానది, అటువంటి కృష్ణానది మన విజయవాడ నగరం నుండి ప్రవహించే కృష్ణానదిని మనం విజయవాడ పౌరులు, ఎన్టీఆర్ జిల్లా పౌరులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని రేపు మే 15వ తారీఖున జరిగే మరి కృష్ణానదిలో కలిసే అన్ని ఉపనదులు, మరి మునేరు కానీ, పాలేరు కానీ, తుంగభద్ర కానీ, అటువంటి ఉపనదులు అన్ని కూడా కలిసి కృష్ణానదిలో ప్రవహిస్తుంటే మరి మన రాజేంద్రనాథ్ సింగ్ గారు మరి ముఖ్య నాయకులుగా ఆ రోజు మరి మే 15న పంచాయతీని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ పంచాయతీలో మన ఆంధ్రప్రదేశ్ నుండి సత్యనారాయణ గారు కూడా పాల్గొంటారు. వారికి తప్పకుండా ఈ పాల్గొనే మరి ఉద్యమానికి మనంతా కూడా
మరి మేము సైతం అని చెప్పి మనందరూ కూడా పాల్గొన్నాం. తప్పకుండా మరి ఇటువంటి కృష్ణానదిని కాపాడుకోవడం కోసం అంతా కూడా మనం కలిసి అని చెప్పి నేను జాతీయ జలబిరాదరి అంటే నీటి సంఘం అని జాతీయ నీటి సంఘం తాలూకా జాతీయ కన్వీనర్ని. అలాగే దాని అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంవీఆర్ శాస్త్రి గారు కలిసి ఆయన మన నుడి మన నది అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు. మన భాషల్ని రక్షించుకోవడం, మన నీటిని రక్షించుకోవడం దాని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మా కృష్ణా జలయాత్ర అంటే ఇది ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి కృష్ణానది తాలూకా హెల్త్ ఎలాగుందో ఒక హెల్త్ చెక్ లాగా అంటే కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్ నుంచి హంసల దీవి వరకు అనేక ఉపనదులు వచ్చి కలుస్తుంటాయి. ఆ నదులన్నింటి సంగమం దగ్గర అలాగే నదులు కాలుష్యం ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నం చూస్తే విపరీతమైన కాలుష్యం ఉంది. కాలుష్యం మీద పోరాడుతున్నారు. పరిశ్రమలు లేదు, అమలు చేస్తే ఈ కాలుష్యం ఇక్కడికి వచ్చేది కాదు, నదిలోకి వచ్చేది కాదు, మూసీ నదిలోకి వచ్చేది కాదు, ఎక్కడికి వచ్చేది కాదు. కానీ దానికి బాధ్యత ప్రభుత్వం. సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు మాటికి చెప్తుంటే మన ధర్మం ఏంటంటే మనం ఎప్పుడైతే పూజిస్తామో అది పరిసర స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ప్రాంతంలో ఉన్న అన్ని వాళ్ళ ఏరియాలో ఉన్న వాడడానికని ప్రారంభమైన రాత్రి 11 గంటలకి కూడా నేను కృష్ణ ఎన్టీఆర్. వర్షాలు పడినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తం అవుతున్నాయని, వర్షం కురిసిన అరగంటకు నీళ్లన్నీ వెళ్లిపోయేలా చేయడానికి ఒక ప్రణాళికను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆ ప్రణాళికతో విజయవాడలో నీటి చుక్క లేకుండా చేయడానికి 2,000 కోట్ల రూపాయలైనా 3,000 కోట్ల రూపాయలైనా 100 కోట్లైనా దాన్ని సమకూర్చడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డిపిఆర్ తయారు చేయాలని అధికారులకు చెప్పడం జరిగిందని, అవి ఒక్కసారి వస్తే వాటిని నూతన వరవడితో చేయడం జరుగుతోందన్నారు. అన్ని కలిపే విజయవాడ కార్పొరేషన్లో ఈరోజు రోడ్లు కానీ డ్రైన్లు కానీ చిన్న వర్కులన్నీ కూడా చాలా త్వరితగతిన ప్రజలు కట్టిన శిస్తుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా నిర్మాణం చేసుకోవడం జరుగుతోంది. అలాంటి వెసులుబాటు కేవలం ఒక 10 సంవత్సరాలు మాత్రమే విజయవాడ నగరానికి ఏర్పడింది. చాలామందికి ఒక గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014-19 విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజయవాడకు ఒక వరప్రసాద్ని ఏది అంటే ఉద్యోగస్తుల జీతాలు కార్పొరేషన్ మీద నుంచి భారం తప్పించి ప్రభుత్వానికి ఆ భారం వేశారు. కార్పొరేషన్కి ఉద్యోగస్తుల జీతాలు భారం లేకుండా చేయటం వలన ఇవాళ మనం కట్టిన శిస్తులు కార్పొరేషన్కి ఆదాయంగా ఉండి ఆదాయం ద్వారా ఎవరుండో లేకపోయినా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటవుతాయి. కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులుగా మా యొక్క కర్తవ్యం ఏంటంటే మేజర్ డ్రైనేజీ ఏదైతే వర్షాలు కురిసినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తం అవుతూ ఉన్నాయో వాటన్నింటినీ కురిసిన అరగంటలోపు ఆ నీళ్లు వెళ్ళిపోయేటట్టుగా చేయడానికి ఒక ప్రణాళికని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతోంది. ఆ ప్రణాళికలో విజయవాడ నగరంలో నీటి చుక్క లేకుండా పోవడానికి 2,000 కోట్లైనా 3,000 కోట్లైనా లేకపోతే 100 కోట్లైనా 50 కోట్లైనా కూడా దాన్ని సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అధికారులందరూ కూడా దాన్ని డిపిఆర్ తయారు చేయమని. అవి ఒక్కసారి వస్తే ఏదైతే చంద్రబాబు గారు గతంలో అనేకమైన నూతన వరవడితో కార్యక్రమాలు చేశారో అదే విధానంలో ఆ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. ఆ డిపిఆర్ ఎంపీ గారు కేసీఆర్ చిన్ని గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అందరిని సమన్వయపరుచుకుని ఆ డిపిఆర్ని కూడా తయారు చేపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ మద్రాస్ ఐఐటి వారితో అది సమగ్రమైన ప్రణాళికతో విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. సో ఇవాళ ఈ రోడ్లు ఇవన్నీ కూడా వేసుకోవటం అది ఎవరు లేకపోయినా కూడా పడిపోతాయి. దీనిలో ఈ రోడ్డు వేయటం వలన నా ప్రత్యేకత లేకపోతే ఈ రోడ్డు వేయటం ఇంకోటి ప్రత్యేకత అనే దానికంటే కూడా అది చంద్రబాబు గారు ఇచ్చిన ఆ వెసులుబాటు వలన అలాంటి అవకాశం వచ్చింది. దానికి మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సమగ్రమైన నిర్మాణం కోసం, సమగ్రమైన డెవలప్మెంట్ కోసం, సమగ్రమైన సమస్యల పరిష్కారం కోసం ఒక డిపిఆర్ని విజయవాడలో తయారవుతుంది. ఆ డిపిఆర్లో ఎక్కడెక్కడ ఏం కావాలి, ఎక్కడ స్టారం వాటర్ డ్రైన్ కావాలి, ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలా, ఎక్కడ రోడ్ల నిర్మాణం జరగాల, ఎక్కడ ఫ్లైఓవర్ కావాలి, ఇవన్నీ కూడా దానిలో వెళ్తా ఉన్నాయి. అవన్నీ కూడా సక్సెస్ కావాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ సక్సెస్ అయ్యి మన విజయవాడ నగరం రాజధానికి ముఖద్వారంగా ఉన్న విజయవాడ నగరమే రాజధానిగా ఉన్న విజయవాడ నగరం అన్ని విధాలుగా కూడా ప్రజల సమస్యల పరిష్కారం చూపించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
ఆస్తి కోసం సొంత తండ్రిని హత్య చేసిన కొడుకు ఘటన మంగళగిరి బేతపూడి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మంగళగిరి తాడేపల్లిలోని బేతపూడి గ్రామంలో తండ్రి కొడుకులు ఆస్తి కోసం పలుమార్లు కొట్లాడుకోవడం జరిగేది. ఈ నేపథ్యంలో తండ్రి అడవి శ్రీనివాసరావు వాకింగ్ చేస్తుండగా మార్గం మధ్యలో దారి కాచి బండరైతు కొడుకు పరమేష్ హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి కొడుకుని అదుపులోకి తీసుకున్నారు. సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్ సైన్యంతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ అని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను కీర్తించారు. అమరవీరుడైన మురళీ నాయక్ తల్లిదండ్రుల కోరిక మేరకు జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యుద్ధంలో పాకిస్తాన్ తోకముడిచి పారిపోతుందన్నారు. 5 పాకిస్తాన్ని ఉగ్రవాదుల్ని దాడి చేసి తను వీరమరణం పొందారు. ధైర్య సాహసాలతోటి మురళీ నాయక్ చిన్నతనంలోనే 25 సంవత్సరాల లోపు వయసులో ఉన్న మురళీ నాయక్ ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా యుద్ధంలో పోరాడి ఆశువులు బాశారు. ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదిని ఏ విధంగా దాడి చేశారో మన కాశ్మీర్లో మనంతా కళ్ళారా చూసాం. మొట్టమొదటి కూడా భారతదేశం సమైక్యత ఉండాలి, దేశం సమగ్రత ఉండాలి, అలానే మతాతీత లౌకిక రాజ్యం మన భారతదేశం. ఈ మతాతీత లౌకిక రాజ్యంలో ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని పాకిస్తాన్ వారు మరి ఏ విధంగా దాడులు చేస్తున్నారో మనంతా చూసాం. ఇవాళ భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా పాకిస్తాన్ చేసే దాడిని ఖండిస్తున్నారు. భారత భూభాగంలో ఒక అంగుళం కూడా కబలించకూడదు, భారత భూభాగాన్ని కాపాడుకోవాలని చెప్పి భారతదేశాన్ని విశ్వసిస్తున్న ప్రతి ముస్లిం కూడా మనకి ఈ ఉగ్రవాదుల్ని అంతమొందించాలని చెప్పి మొత్తం ముస్లిం లోకం అంతా కూడా వస్తా ఉన్నారు వారిని. ఈ విధంగా మతాతీత లౌకిక రాజ్యంలో మరి ఈ విధంగా దాడులను మనంతా కూడా ఖండించాలి. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఎప్పుడు ఎటువంటి దాడులు మనం చూడాల. మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి దేశంలో ఉన్న ప్రజానీకాన్ని అందరినీ కూడా ఉద్దేశపరుస్తూ మరి ఆయన చేసిన సందేశాన్ని మనంతా చూసాం. ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ పాకిస్తాన్ ఎదుర్కోవాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలి, ఈ ఉగ్రవాదుల్ని తీవ్రంగా ఖండించాలి, ఉగ్రవాదుల్ని ఇనుపపాదాలతో అణిచివేయాలి, భవిష్యత్తులో ఇటువంటి దాడులు లేకుండా ఉండాలి. భారత భూభాగంలో ఈ 140 కోట్ల మంది ప్రజానీకం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా మనకి ప్రాణహాని లేదు, మనం పూర్తిగా స్వేచ్ఛగా భారతదేశంలో ఎక్కడైనా తిరగచ్చని చెప్పి ఒక ప్రజానీకానికి ఒక సందేశం వెళ్ళాలి. కాబట్టి ఇవాళ మన భారతీయులంతా కూడా ముక్తకంఠంతో దీన్ని మనం ఎదుర్కోవాలి. ఇవాళ ఎవరైతే దాడిలో చనిపోయారో మురళీ నాయక్ మరి అతని ఆత్మకి శాంతి చేకూర్చాలి. వారి తల్లిదండ్రులు మరి భగవంతుడు వారికి తప్పకుండా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడడం బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. తప్పకుండా మరి ఇవాళ గోపాల్ నాయక్ లాంటి సాహసోపేతమైన మురళీ నాయక్ లాంటి వీర సైనికుల్ని తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా మరి ఆదుకుంటుంది. తప్పకుండా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా మరి వీరమరణం పొందిన ప్రతి ఒక్కరికి కూడా మనం తప్పకుండా ఆశలు పాసిన వారికి మరి తప్పకుండా మరి శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో మరి కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మరి తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరణం పొందిన మురళీ నాయక్ నివాళులు అర్పించాలని శ్రీ మార్కెట్ సెంటర్ లోకి జనసేన పహలంలో అభం సుబంధికుల్ని మతం అంతమంది గారు వాళ్ళ మీద దగ్గరుండి వార్ రూమ్ లో ఉండని శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మ శాంతించాలని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయభాను గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే కాశ్మీర్ ఉగ్ర దాడులకి బలైపోయినటువంటి 28 మంది భారతీయుల కోసం మరి మోడీ గారు 140 కోట్ల మంది నమ్మకంతో ఉంటూ మన దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే ఉగ్రవాదులను మట్టుబెట్టాలని
ఎందుకంటే ఉగ్రవాదులు మన దేశం ఎప్పుడు యుద్ధం చేసినప్పటికీ ఉగ్రవాదుల మీదే యుద్ధం చేశాం. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులు ప్రజల మీద, సామాన్య ప్రజల మీద వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఖండిస్తూ మరి మోడీ గారు 140 కోట్ల మందికి భారతీయులందరికీ ఒక నమ్మకాన్ని ఏర్పరిచే విధంగా మరి మొన్న సింధూరు యుద్ధం చేయటం మన దేశ ప్రజలందరూ కూడా ఒక భరోసా ఇచ్చింది. మరి ఈ యుద్ధంలో భాగంగా మరి మన భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం ఇచ్చినటువంటి మరణాన్ని పొందినటువంటి మురళీ నాయక్ కి ఆత్మ శాంతించాలని జనసేన పార్టీ తరపున మనస్ఫూర్తిగా పహల్గాం మీద జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న ప్రతీకార దాడికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి అన్నారు. 9 ఉగ్రవాద సంస్థలను మట్టి కరిపించిన భారత సైన్యానికి వెన్నుదనగా ఉంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినందుకు తగిన గుణపాఠం చెప్పామని, ఇంకోసారి భారత్ జోలికి వస్తే పాకిస్తాన్కి రూపురేఖలు ఉండవని హెచ్చరించారు. ఈరోజు పహల్గాంలో జరిగినటువంటి మీద దాడిని ఖండిస్తూ మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల యొక్క సంస్థలు 9 సంస్థలకు పైగా 23 నిమిషాల్లో మట్టి కనిపించారు. అది భారతదేశం యొక్క ఘనత. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ మన తెలుగు యువకుడు ఈ యుద్ధంలో మురళీ నాయక్ మరణించడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నవేళలో ఎప్పుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కానివ్వండి, భారతదేశం ప్రజలు మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఉపాధి హామీ కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భారతదేశం యొక్క ఘనత కానీ చరిత్ర కానీ తీసుకుంటే పాకిస్తాన్ని తలుచుకుంటే 5 నిమిషాల్లో మట్టి పరిపించవచ్చు. అటువంటి సత్తా సైన్యం మన ఆర్మీకి ఉంది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళంటే కవింపు చర్యలకు పాల్పడితే ఏం జరుగుతుందనో నిరూపించాము. ఇటువంటివి మళ్ళీ ఒకసారి పునరావృతం అయితే ప్రపంచ మ్యాప్లో ప్రపంచ మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేస్తాము. పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలు కానీ కవింపు చర్యలకు కానీ భయపడేది లేదు. వాళ్ళు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా తిప్పకొట్టే సత్తా మన ఇండియన్ ఆర్మీకి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మురళీ నాయక్ గారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గత 7 రోజుల క్రితం అమాయకులైనటువంటి కాశ్మీర్లో టూరిస్టుల మీద దాడులు చేయడం జరిగింది. అదంతా మనకు తెలుసు. దానికి ప్రతిచర్యగా మన ఆడబిడ్డల పసుపు కుంకాలు తెరిచేసినటువంటి మస్కరుల ఆట కట్టించేందుకు మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం తీసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ముష్కరులందరూ కూడా ఏర్పారడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మురళీ నాయక్ అనే అతను అమరవీరుడు అవడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇండియన్ ఆర్మీకి సంఘీభావం తెలియజేస్తుంటూ భారత ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్మీకి తోడుంటామని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలియజేసుకుంటూ జై భారత్. జై భారతానికి 2 సార్లు యుద్ధమైంది. ఈ 2 సార్లలో కూడా ప్రపంచంలో సిగ్గుపడే విధంగా పాకిస్తాన్ చర్యలు ప్రపంచం మొత్తం చూశారు. దీంట్లో చావు దెబ్బ 2 సార్లు తిన్న పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో కవ్వింపు చర్యల కింద భారతదేశం మీద ఉగ్రవాదులు దాడి చేయించి భారతదేశాన్ని ఏదో నాశనం చేయాలని రీతిలో ఈరోజు పాకిస్తాన్ వేసిన అడుగులకు మన భారత సైన్యం గట్టి జవాబు ఇచ్చింది. ఈ సైన్య కార్యవాయిలో మన ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీ నాయక్ మరణించడానికి మేము ఎంతో చింతిస్తున్నాము. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ శాంతి తెలుపుతున్నాము. పుట్టపర్తి చెందిన మన ఆంధ్రాకు చెందిన ఆర్మీ జవాన్ మరి మురళీ నాయక్ గారు మరి యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. మరి ఇండియన్ ఆర్మీ కూడా ఎంతో బలంగా ఉండబట్టి ఈరోజు పాకిస్తాన్ మీద పైచేయి చాదించడం జరుగుతుంది. మరి ఇండియన్ ఆర్మీ మొత్తం కూడా 2 మహిళలతో పాకిస్తాన్ మట్టి కనిపిస్తున్నారు. ఆ మహిళల తరపున ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇండియా ఆర్మీకి సపోర్ట్గా ఉంటూ, అలాగే మా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి సపోర్ట్గా ఉండాలని చెప్పి మా కార్మికుల తరపు నుంచి కానీ, ఆ కుటుంబం ఎవరైతే మురళీ నాయక్ కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం మా కార్మిక రంగం నుంచి. మరి ఆ కుటుంబానికి కేంద్ర గవర్నమెంట్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పి మనం చేసుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కుట్టు మిషన్లకు సంబంధించి జగన్ చేసిన ఫేక్ ప్రచారంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన మంత్రి లోకేష్. ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకోమని జగన్ కి సూచించిన లోకేష్ అంతా తన సొంత నిధులతోనే చేసినట్లు మంత్రి స్పష్టీకరణ. కృష్ణానది జలాలను నదిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను వెల్లడి. కృష్ణానదిని కాలుష్యం, ఆక్రమణల నుంచి కాపాడేందుకు చేపట్టిన కృష్ణా జలయాత్రని తమ పూర్తి మద్దతు ఉంటుందని వ్యాఖ్య. వర్షాలు పడినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తంగా అవుతున్నాయని, వర్షం కురిసిన అరగంటకి నీళ్లన్నీ వెళ్లిపోయేలాగా చేయడానికి ఒక ప్రణాళికని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. ఆ ప్రణాళికతో విజయవాడలో నీటి చుక్క లేకుండా చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని స్పష్టీకరణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.